శ్రీ విష్ణు వైభవం ఛానల్కు మీ అందరికి స్వాగతం. భగవద్గీత అధ్యాయం 2 సాంఖ్య యోగం. పవిత్రమైన కురుక్షేత్ర యుద్ధభూమిలో రెండు మహాసేనలు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. యుద్ధభూమి మధ్యలో దివ్య సారథి శ్రీకృష్ణుడు నడుపుతున్న అద్భుతమైన రథంపై మహావీరుడు అర్జునుడు ఉన్నాడు. ఆ తరువాత జరిగినది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సంభాషణగా నిలిచిపోయింది. అదే శ్రీమద్భగవద్గీత. అర్జునుడు తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమని శ్రీకృష్ణుడిని కోరుతాడు. తన ఎదుట నిలబడి ఉన్నవారిని చూసిన అర్జునుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతాడు. అక్కడ శత్రువులు మాత్రమే కాదు, తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, బంధువులు, స్నేహితులు కూడా కనిపిస్తారు. వారిని సంహరించి రాజ్యాన్ని పొందడంలో తనకు ఏ ఆనందమూ కనిపించదు. మనస్సు తీవ్ర విషాదంతో నిండిపోతుంది. చివరకు అర్జునుడు యుద్ధం చేయలేనని ప్రకటించి తన సందేహాలను నివృత్తి చేయమని శ్రీకృష్ణుని శరణు వేడుతాడు. అర్జునుని ఈ విషాదమే ప్రపంచానికి భగవద్గీత అనే అమూల్యమైన దివ్య జ్ఞానం అందడానికి కారణమైంది. అర్జునుని అయోమయం, విషాదాన్ని చూసిన శ్రీకృష్ణుడు కరుణతో చిరునవ్వు చిందిస్తాడు. శాశ్వత సత్యాలను బోధించడం ప్రారంభిస్తాడు. వేల సంవత్సరాలుగా కోట్లాది మంది జీవితాలకు వెలుగునిచ్చిన ఆ దివ్య జ్ఞానమే శ్రీమద్భగవద్గీత. ఈ అధ్యాయంలో మన ఆలోచనా విధానాన్ని, మన కర్తవ్యాన్ని, మన జీవన దృక్పథాన్ని మార్చగల 6 మహత్తర బోధనలను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునునికి మొదట బోధించిన సత్యం, మనం ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మలం. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యానికి చేరుతుంది, చివరకు నశిస్తుంది. కాని ఆత్మకు జననం లేదు, మరణం లేదు. పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లే ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించినవాడు మరణాన్ని చూసి భయపడడు. జీవితంలో వచ్చే మార్పులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు. జీవిత పాఠం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు శాశ్వతమైన ఆత్మ అనే సత్యాన్ని ఎప్పుడూ మరవకండి. ఆత్మజ్ఞానమే ప్రతి సవాలును భగవంతునిపై విశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మతత్వాన్ని వివరించిన తరువాత శ్రీకృష్ణుడు అర్జునునికి తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు. ధర్మాన్ని కాపాడటం ఒక క్షత్రియునిగా అర్జునుని బాధ్యత. బంధాల కారణంగా ధర్మాన్ని విడిచిపెట్టడం సరైనది కాదు. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిజాయితీగా, ధర్మబద్ధంగా నిర్వర్తించడమే నిజమైన విజయం. జీవిత పాఠం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా నిజాయితీతో మరియు ధైర్యంతో మన బాధ్యతలను నిర్వర్తించినప్పుడే జీవితం నిజమైన అర్థాన్ని పొందుతుంది. శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని బోధిస్తూ మనకు కర్మ చేసే హక్కు ఉందని, కాని ఫలితంపై హక్కు లేదని చెబుతాడు. విజయం వస్తుందా, అపజయం వస్తుందా అనే ఆందోళన లేకుండా మన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయాలి. మన ప్రతి పనిని భగవంతునికి అర్పణ భావంతో చేస్తే అదే కర్మయోగం. అప్పుడు మన పని మనలను బంధించదు. జీవిత పాఠం. ప్రతి పరిస్థితిలో మీ కర్తవ్యాన్ని అత్యుత్తమంగా నిర్వర్తించండి. మీ కర్మలను శ్రీకృష్ణునికి అర్పించండి. ఏ ఫలితం వచ్చినా శ్రీకృష్ణుని సంకల్పంగా భావించి విశ్వాసంతో మరియు కృతజ్ఞతతో స్వీకరించండి. మనిషి పతనానికి కారణం అనియంత్రిత కోరికలేనని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తాడు. విషయాల గురించి పదే పదే ఆలోచించడం వల్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి కోరికగా మారుతుంది. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల వివేకం నశిస్తుంది. చివరకు మనిషి తన జీవితాన్నే నాశనం చేసుకుంటాడు. అందుకే మన కోరికలను, మనస్సును, ఇంద్రియాలను నియంత్రించడం ఎంతో అవసరం. జీవిత పాఠం. కోరికలను ఎంత ఎక్కువగా వెంబడిస్తామో
అంత ఎక్కువ అశాంతి మరియు అసంతృప్తి కలుగుతాయి. కోరికలను అదుపులో ఉంచినప్పుడే నిజమైన సంతోషం, మనశ్శాంతి మరియు ఆనందం లభిస్తాయి. జీవితంలో సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయం, అపజయం సహజం. వీటిని సమానంగా స్వీకరించగలిగినవాడే నిజమైన యోగి అని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. పరిస్థితులు మారినా మన అంతరంగ శాంతిని కోల్పోకుండా ఉండటం సమత్వ బుద్ధి. ఇదే యోగమని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు. జీవిత పాఠం: మీ అంతరంగ శాంతిని ఎల్లప్పుడూ కాపాడుకోండి. ప్రశాంతమైన, స్థిరమైన మరియు సమతుల్యమైన మనస్సు మనిషి సాధించగల అత్యంత గొప్ప శక్తులలో ఒకటి. చివరగా అర్జునుడు స్థితప్రజ్ఞుడు ఎవరు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తాడు. స్థితప్రజ్ఞుడు కోరికలకు బానిసగా ఉండడు, ఇంద్రియాలను నియంత్రించుకుంటాడు. సుఖంలో పొంగిపోడు, దుఃఖంలో కుంగిపోడు. భయం, కోపం, మమకారం అతనిని ప్రభావితం చేయవు. ఎన్నో నదులు సముద్రంలో కలిసినా సముద్రం తన హద్దులు దాటనట్లే ఎన్నో కోరికలు వచ్చినా చలించని మనస్సు కలిగినవాడే స్థితప్రజ్ఞుడు. అలాంటి వ్యక్తి నిజమైన శాంతిని పొందుతాడు. జీవిత పాఠం: జీవితంలో గొప్ప విజయం, సంపద, అధికారం లేదా పేరు ప్రఖ్యాతులు కాదు. జ్ఞానం, సత్ప్రవర్తన, శ్రీకృష్ణుని పట్ల భక్తి, అంతరంగ శాంతి కలిగిన మహోన్నత వ్యక్తిగా ఎదగడమే నిజమైన జీవిత విజయం. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే: 1. మనం ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మలం. 2. మన కర్తవ్యాలను నిజాయితీగా మరియు ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. 3. ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్మయోగాన్ని ఆచరించాలి. 4. మన కోరికలను, ఇంద్రియాలను నియంత్రించడం నేర్చుకోవాలి. 5. సుఖదుఖాలు, జయాపజయాలలో సమత్వ బుద్ధిని అలవర్చుకోవాలి. 6. స్థితప్రజ్ఞుని లక్షణాలను పెంపొందించుకుంటూ జ్ఞానం మరియు భక్తితో జీవించడానికి ప్రయత్నించాలి. ఈ బోధనలు అర్జునునికి మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తాయి. ఈ బోధనల్లో ఒక్కదానినైనా మన రోజువారీ జీవితంలో ఆచరిస్తే మన జీవితంలో మరింత ప్రశాంతత, స్పష్టమైన లక్ష్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతాయి. మన తదుపరి వీడియోలో భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోకి ప్రవేశిద్దాం. నిస్వార్థంగా కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో, కర్మయోగ రహస్యాన్ని శ్రీకృష్ణుడు మరింత వివరంగా ఎలా బోధించాడో కలిసి తెలుసుకుందాం. ఈ వీడియోను వీక్షించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీకృష్ణుని దివ్య బోధనలను అన్వేషించే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాటు కొనసాగండి. భగవద్గీత యొక్క శాశ్వత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. భగవద్గీత ప్రచార యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్పణమస్తు.